సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ సందీప్ ఆర్కేఓ. మళ్ళీ చాలా మనసు తర్వాతనే అయితే వీడియో చేసి తీస్తున్నాను బ్లాగ్ అనేది. సో మా ఇంటి దగ్గర మన్సూరాన్ ఉంటాడు, సోనియా మస్కిటో మెష్ ఉంది వాళ్ళది. ఆ అన్న నాతో క్లోజ్ ఉంటాడు కాబట్టి ఆ అన్నదే నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను ఇంటర్వ్యూది. సో దీంట్లో కూడా మరి ఎవరిది తీస్తానో తెలియదు. నేను సెలబ్రిటీలు రావచ్చు, బిజినెస్ వాళ్ళు రావచ్చు, వేరే వాళ్ళది ఎవరైనా తీయొచ్చు, నా ఫ్రెండ్స్ అయినా తీయొచ్చు నేను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు, ఎందుకంటే నేను పెట్టింది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎట్లా ఉంది ఏందని మీరు కామెంట్లో కూడా చెప్పండి. సో ప్రజెంట్ అయితే నేను సోనియా మస్కిటో ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. వాళ్ళది కూడా చాలా బాగుంది వర్క్ అన్నది అయితే. నేను వెళ్ళి చూశాను, ఇంటీరియర్ వర్క్ అయినా మన మెష్ డోర్స్ అయినా ఫ్రేమ్ వర్క్ అయినా కానీ. సో అన్నతో అయితే మాట్లాడదాం, అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాము, తింటూ మాట్లాడదాం అని అంటే లంచ్ ఓకే అన్న అని చెప్పాను. సో అన్న దగ్గరికి వచ్చినాను, మీకు చూపిస్తా మన్సూరాన్ అని. సో మన్సూరాన్ అన్న అయితే మీకు పరిచయం చేస్తాను కదా. మన్సూరాన్ హాయ్ అన్న. సో ఏం లేదన్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దామని నీతోనే అనుకున్నా. ఫస్ట్ బ్లాగ్స్ యూట్యూబ్ అయితే ఫుడ్ బ్లాగ్తో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే. సో ఏంటంటే నువ్వు ఫస్ట్ హైదరాబాద్కి ఎలా వచ్చావు, ఇక్కడ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు, ఇంకా అసలుకి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంది, నువ్వు అనుకున్న గోల్ ఏంది, మా ఇంటర్వ్యూలో కొంచెం చెప్తే మంచిగా ఉంటుంది కదా అని. అంతే. సరే, తినుకుంటా మాట్లాడి మనం. ఓకే అన్న. సో అన్న హాయ్. హాయ్ హాయ్. నాతో స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ నీతోనే కదా స్టార్ట్ చేయాల్సింది. చేయాలనిపించింది ఫస్ట్ ఎట్లా వస్తుంది ఏందనేసి, నీది కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. నీ యశం తిరుగుతున్నా అసలుకి ఎట్లా వచ్చినావు ఏందని తెలియాలి కదా అన్న. ఎవరో నేనన్నా వద్దేనా. సో మటన్ కర్రీ అయితే చేయించిండు నిజంగా. అన్న చెప్పన్నా, ఇంకా మీది హైదరాబాద్కి ఎట్లా వచ్చిర్రు, మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. గుజరాత్లో ఉంటా చాలా రోజుల కానీ. గుజరాత్లో 10-15 ఏళ్ళు మనం గుజరాత్లోనే ఉన్నాం. అక్కడ మన పట్టు సారీ సెంటర్ కదా, అది మనం తయారు చేసినాం అక్కడ. పట్టు సారీలు మరి మస్కిటో దాంట్లోకి వెళ్ళి వచ్చారన్న. మస్కిటో వర్క్లో ఇది మనకు మా బ్రదర్ ఉంటాడు, రైమత్ అని, మా చిన్న బ్రదర్. అతనే మనకి ఇందులో ఫీల్డ్ లెక్క తీసుకొచ్చిండు. అచ్చా, మీ బ్రదరు దీంట్లో తీసుకొచ్చిండు అంటే అతను వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చేస్తుంటే అతనితో పాటు కూడా నన్ను కూడా తీసుకొచ్చిండు ఇక్కడ. ఫస్ట్ మీరు ఎక్కడ వర్క్ చేశారన్న ఈ అల్యూమినియంది? ఫస్ట్ నేను చాలా రోజులు నేర్చుకున్నా. పోయిన పని కొరకు ఒక చేతి కింద పోయి ఒక 2 నెలలు 3 నెలలు నేర్చుకున్న తర్వాత ఇది మనం షాప్ అనేది పెట్టాను నేను ఇది. మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, అంటే ఎన్ని ఇయర్స్ కింద వచ్చిండ్రు? ఇది మనం వచ్చి కూడా 6 years అవుతుంది, 5-6 years అవుతుంది మ్యాక్సిమం. 5-6 years అవుతుందా? ఇప్పుడు మన కొత్తగా చూసిన ఇంటీరియర్ వర్క్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్నా? ఇది మనకు చూస్తున్నాం కదా, 3 years అవుతుంది మనకు చాలు పెట్టి. 3 years. సో బిజినెస్ మంచిగా నడుస్తుందన్న. మరి ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉన్నారన్న? వర్కర్స్ అనేది ఏం లేదు, మనం పీస్ వర్క్ ఇచ్చేస్తాం, పిల్లగాళ్ళకి లేబర్ ఇచ్చేసి మనం చాలు పెట్టేస్తాం. మన చేతి కింద ఒక 10 మంది దాకా ఉంటారు పిల్లగాళ్ళు, వాళ్ళే మనకు చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇంకా ఇంకేదన్నా ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా, నీ డ్రీమ్ ఏమైనా ఉన్నదా అన్న? ఉంటుంది కదా, బిజినెస్ అన్నాక చాలా ఉంటుంది. అంటే చెప్తే కొంచెం వాళ్ళు కూడా చూసేటోళ్ళు కూడా అనుకుంటారు కదా అన్న. ఒకటే గోలు బిజినెస్. మా ఫ్యూచర్లో మా అయ్యా ఎవరు బిజినెస్ అనేది చేయలేదు, ఏమన్నా చేసి మా పిల్లగాళ్ళకి ఇద్దామని అది డిసైడ్ అయిపోయినా నేను. ఇవాళ మనం ఒక స్టార్టింగ్లో మనం ఒక్కడనే ఉండే, ఇలా మన చేతి కింద ఒక 10 మంది దాకా ఉన్నారు. ఓ నైస్. నెక్స్ట్ మనం 10-50 కావచ్చు, 50-100 కావచ్చు, అది దేవుని మీద ఆధారం. అంటే ఇప్పుడు నీ డ్రీమ్ ఏంటంటే ఒక 50 members టీమ్ చేద్దామని అనుకుంటున్నారా, అంటే ఎట్లా? అది చెప్పలేము, మనం 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. అది ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను మన కంపెనీకి. ఇప్పుడు మనం చాలామంది మనం కబోర్డ్స్ అంటే అల్యూమినియం కబోర్డ్స్ అంటే మనకి తెలియదు చాలామందికి. యాక్చువల్గా ఇన్ని రోజులు అంటే మనం టోటల్ వుడ్ ఉంటుంది కదా, వుడ్తో చేపించుకునే వాళ్ళు. వాళ్ళది వుడ్ ఏముంటే మన చెదలు పట్టడం కానీ, రస్ట్ పట్టడం కానీ అలా జరిగింది. ప్లస్ మనకి ఇప్పుడు అల్యూమినియం అయితే మనకు చెదలు పట్టడం కానీ, తుప్పు పట్టడం కానీ ఏముండదు. అది 1 time ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు మనకు. అచ్చా. సో ఇప్పుడైతే పర్వాలేదు అన్న, బిజినెస్ అయితే మంచిగా నడుస్తుంది. మీ విలేజ్ ఎక్కడ అన్న? మా విలేజ్ వచ్చేసి మహిబాద్ అండి. అక్కడ అగ్రికల్చర్ ఏమైనా ఉందా? ల్యాండ్ ఉంది మనకు, ఇది వ్యవసాయం ఉంటుంది, నాన్నగారు చూసుకుంటారు. మీరు ఎంతమంది అన్న? మేము 2 అన్నదమ్ములు, ఒక అక్కమ్మ. అచ్చా, అందరికి మ్యారేజెస్ అయిపోయినాయా? అందరికి మ్యారేజ్. అందులో పెద్ద మీరేనా? పెద్ద నేనే. మా తమ్ముడు ఉంటాడు. మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడన్నా? నేను ఉండే ఏరియాలో ఉంటాడు మా వాడు. అచ్చా.
తనది కూడా ఇదే వర్కా? వర్క్ సేమ్ ఇద్దరిది, ఓకే. కానీ స్టాఫ్స్ వేరు. కర్రీ చాలా బాగుందన్న నిజంగా. అవునా? వద్దే మంచిగా చేసినట్టుంది. కుకింగ్ మంచిగా చేస్తుందా వద్దే? పర్లేదు బస్. అదే చూస్తున్నా అర్థమవుతుంది. మటను చాలా బాగుంది ఇది. ఇంకోటన్నా, మీరు బిజినెస్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్లో వర్క్ ఎక్కడైతే చేస్తున్నావో అప్పుడు హార్డ్ అనిపించలేదా? బిజినెస్ అంటేనే హార్డ్, రిస్క్ ఉంటుంది చాలా. రిస్క్ అనేది చాలా ఉండాలి, రాత్రి పగలు కష్టపడాలి చాలా బాగా. అంటే మీ ఓనర్ ఇట్లా తిడుతూ కొడుతూ ఏమన్నా? అది అలా ఏం లేదు, బట్ వర్క్ అన్నది కామన్ కదా. వర్క్ మనం ఒకళ్ళ కాడ పని చేసినప్పుడు అది కామన్. మాటలు అంటే ఉంటారు, తప్పులు జరుగుతూనే ఉంటాయి. తప్పుల వల్లనే మనం నేర్చుకుంటాం. వాళ్ళు అనేది మన గురువులు వాళ్ళు. ఎందుకంటే మనం తప్పు చేయంది అయితే మనకు స్కిల్ అనేది నేర్చుకోలేం. తప్పులు అనేది జరుగుతూనే ఉంటాయి, వాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు. అది కామన్, అది బేసిక్ పాయింట్. అది చాలామంది వాళ్ళు తిట్టారు కదా అని మనం పనికి వెళ్ళకపోతే అది మనకే నష్టం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు మనకు చెప్తారు. ఓకే, అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు నీ కింద పని వాళ్ళని నువ్వేమన్నా తిట్టుకు అదే కామన్, తప్ప కొట్టడం ఉండదు, జస్ట్ చెప్తాం, మాటలతోనే చెప్పేది. వచ్చు. అంటే కొంతమంది చూస్తున్నాం కదా అన్న ఇట్లా అట్లా ఉండదు అట్లా. ఎందుకంటే మనం మన క్లయింట్స్ మొత్తం పెద్ద పెద్ద క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ ముంగడ మనం కొట్టడం అనేది ఉండదు, మాటలు కూడా మనం తప్పు జరిగితే అది మనం సరిదిద్దుకోమని తప్పు అనేది చూపెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి చేస్తుంటారు, కొన్ని మిస్టేక్స్ వస్తాయి. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఊసిపోయిందని చెప్పి ఇది బాగాలేదని చెప్తే మళ్ళీ మీరు వాళ్ళకి సర్వీస్ అనేది ఇస్తాం మనం. డిఫరెంట్ మన సర్వీస్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సరే మన వర్క్ ప్రొడక్ట్ వాళ్ళ ఇంట్లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా సరే మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇలా పంపించడం కూడా జరుగుతుంది అబ్బాయి వర్కర్స్కి. ఓకే. మెయిన్ థింగ్ ఏముంటుంది అంటే ఇలా సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ అనేది ఖచ్చితంగా మనం కస్టమర్కి ఇవ్వాల్సిందే. కస్టమర్కి మన సర్వీస్ ఇస్తేనే ఆ ప్రోడక్ట్ అనేది మనకు సేల్ అవ్వడం జరుగుతుంది. అన్న ఇంకోటి, మీరు వర్కర్స్ని పంపిస్తారు కదా వాళ్ళ క్లయింట్స్ దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి. సో వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసి వాళ్ళు అది ఇదని ఏమన్నా చేస్తారా? వర్కర్స్ అనగా మిస్టేక్ అయితేనే ఉంటాయి, చాలా దుక్కులా చాలా మిస్టేక్లు అవుతాయి. ఎందుకంటే వర్కర్స్ వాళ్ళకి తెలియదు కదా, యాక్చువల్గా పర్ఫెక్ట్ వర్కర్స్ అనేది ఉండరు. ఏదైనా సరే మనం తప్పు చేస్తేనే దాన్ని అనేది మనం నేర్చుకుంటాం. ఏమన్నా అంటారా మేము మనీ ఇవ్వమని ఎవరన్నా ఇట్లా అన్న సంబరాలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఉంటాయి, బట్ కాకపోతే వర్కర్స్ మనం కస్టమర్కి ఇబ్బంది పెట్టాం. వర్కర్స్ అది అనేది వాళ్ళు మిస్టేక్ చేస్తే వాళ్ళ కస్టమర్ తప్పు కాదు కదా, అది మనదే తప్పు. బట్ మనం వారిని సరిదిద్దుతాం, మనం మళ్ళీ రిప్లేస్మెంట్ కూడా చేస్తాం. అట్లా చాలా దుఃఖం మనకు నడుస్తూనే ఉంటుంది వర్కర్స్ అనేది. సో మీ దగ్గర మెయిన్ ఏంటంటే సర్వీస్ మంచిగా ఉంటుంది. సర్వీస్ మంచిగా ఉంటుంది మన మెయిన్ థింగ్. మనం సర్వీస్, నేననే కాదు ఏ కంపెనీ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సర్వీస్ అనేది ఇవ్వాలి కస్టమర్కి. మెయిన్ సర్వీస్. ప్రొడక్ట్ అమ్మేసాం కదా, ఇవాళ డబ్బులు వచ్చేసినాయి తీసుకున్నాం మించి పెట్టేసాం, అలా ఉండకూడదు. మెయిన్ అది మన నమ్మకం, మన బిజినెస్ నమ్మకం నడిచేది సర్వీస్తో నడుస్తుంది. సర్వీస్ అనేది కంపల్సరీ అవైలబుల్ అవుతుంది. బస్ 1-2 days లేట్ అవుతుంది కానీ మా సర్వీస్, బట్ సర్వీస్ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా పంపిస్తాను నేను ఏదైనా సరే. అంటే మీరు కూడా వెళ్తూ ఉంటారా అన్న అక్కడికి? వాళ్ళు ఎలా చేస్తారు ఏందని, లేదంటే వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారా? లేదు, కంపల్సరీ ప్రతి సైడ్కి నేను వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్లో వెళ్ళాను. ఫస్ట్ వచ్చి మా అబ్బాయి మెజర్మెంట్ని పంపిస్తాను. మన వర్క్ ఓకే అయిన తర్వాత ఆ సైడ్ మీద ఖచ్చితంగా నేను పోయి ఒకసారి అనేది చూసుకుంటాను. అంటే వర్కర్స్ బరాబర్ చేసిలా లేదా ఏదైనా మిస్టేక్ ఉంటే నేను అక్కడ వాళ్ళకు కరెక్షన్ చేసేసి వాళ్ళకి చెప్పేస్తాను. నేను ప్రతి స్థాయిలో నేను వెళ్ళడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోటి, మీ వర్కర్స్ ద్వారా కానీ వేరే ద్వారా కానీ ఏమైనా ఇన్సిడెంట్ అయిన రోజులు ఉన్నాయా మన కస్టమర్స్ ఇంట్లో? అలా ఏం అవ్వలేదు ఇంతవరకు. కస్టమర్స్ మనకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో నుంచి మనకు కస్టమర్ అనేది వస్తూ ఉంటారు. సో ఏమని ఉంటుంది అన్న మీ యూట్యూబ్ ఛానల్? మా ఛానల్ వచ్చేసి సోనియం అల్యూమినియం వర్క్ అని ఉంటుంది. సో వింటున్నారు కదా అన్న, యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట, సబ్స్క్రైబ్ చేసుకోండి. సోనియం మస్కిటో మెష్ అన్న, సోనియం అల్యూమినియం వర్క్ అని ఉంటుంది. సోనియం అల్యూమినియం వర్క్ అని ఉంటుందంట. సో దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి ఏమంటున్నారు. అందులో మనం చాలా ఇంటర్వ్యూకి సంబంధించింది చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. అందులో మీరు డైరెక్ట్ అయినా మనకు చూసి మనకు కాల్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిటీ ఇస్తాం, క్వాలిటీలో మనం కాంప్రమైజ్ అయితే ఉండదు కస్టమర్కి. ఆ ద్వారా మనం ఇక్కడి వరకు అయితే వచ్చేసాం. ఇక ప్రజలు మనకి ఎక్కడ తీసుకుపోవాలంటే అక్కడికి మన ప్రజలే తీసుకెళ్తారు.
అన్న కూడా ఫస్ట్ ఇప్పుడే వద్దు నాకు మస్కిటో మెస్ది ఇప్పుడే వీడియో బ్లాక్ అయితే వద్దు, ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు వద్దు అది అని అంటే, అన్న లేదన్న ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తా అన్న అని చెప్పి ఫస్ట్ అన్నతోనే అయితే చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఫుడ్ ఇంటర్వ్యూ బ్లాకు. సో మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. సో కామెంట్ పెట్టండి నేను ఎలా చేస్తున్నా ఏందని, నాదేమన్నా తప్పులు ఉంటే క్షమించండి. అన్న కూడా రానని అన్నాడు, కొంచెం తర్వాత అయినా నేను మళ్ళీ తీసుకుంటా, ఇంటర్వ్యూ చేస్తాను నీతోని. ఇప్పుడైతే చేద్దామన్నా ఫస్ట్ది ఎలా వస్తుంది ఏందని చూద్దామని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫుడ్ ముంగలుంది నిజంగా అంటున్నా నేను. సో ఎప్పుడైనా ఇట్లా ట్రిప్కి వెళ్ళడం కానీ ఏమైనా చేస్తారా వాళ్ళ హ్యాపీనెస్? అదే అలా చెయ్యము, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంతా ఇంకా ఆ రేంజ్ అనేది ఏం రాలేదు మనకి. ఆ రేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం వర్కర్స్కి ఫస్ట్ ఏదైనా సరే హెల్ప్ అంటే అది చేస్తాను నేను. వర్కర్స్కి ఏది కావాలంటే అది వాళ్ళకు హెల్ప్ చేస్తాం. అండ్ ట్రిప్లో అవన్నీ ఏం ప్లాన్ చేయం, ఎందుకంటే మనం ఇంకా అంత పెద్ద బిజినెస్ అనేది నిలబట్టలేదు. ఓకే, జస్ట్ చేస్తున్నాం. ఒక 10 మందికి మాత్రం మనం చేయడం వర్క్. నా వర్క్ నేర్చుకుంటారు కదా వాళ్ళు, సడన్గా మీ దగ్గర నేర్చుకొని ఏమైనా వెళ్ళిపోవడం అలా ఉంటుందా? ఉంటుంది కదా, ప్రతి బిజినెస్లో ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది, అది ఖచ్చితం. వాళ్ళకి పర్ఫెక్ట్ పని వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సొంతంగా పెట్టుకుంటానికి దానికి మనం సపోర్ట్ కూడా చేస్తాం, అట్లా ఏమి ఉండవు. ఎందుకంటే మా మెయింటైన్ అదే కదా, వాళ్ళ బిజినెస్ అన్నది ఇండియాలో మనకు చాలాసార్లు బిజినెస్ అన్నది పెరగాలి, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నది పెరగాలి. సో ఇప్పుడు మీ బిజినెస్ అయితే బాగానే ఉందన్న, నడుస్తుంది మనకు. హైదరాబాద్లో బిజినెస్ అంటే కోట్లు సంపాదించేది ఏం కాదు, జస్ట్ ఒక కుటుంబం నడుస్తుంది అంతే. నాది ఒక కుటుంబం నడుస్తుంది, నా ద్వారా ఒక 10 మంది కుటుంబాలు నడుస్తున్నాయి. అదే జస్ట్ అంతవరకే, ఇంతవరకు ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ ఇంకా చూసారు కదా వీడియో అయితే ఎలా వచ్చిందో. ఇది సందీప్ ఆర్కేఓ ఛానల్ ఇతంది. ఇది టాలెంట్ ఉంది, బస్ స్టార్ట్ చేస్తుండు. ఇది బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ ఏ నిలబెట్టలేదు నేను, గాలి మా ఫ్రెండే. ఏదో ఫస్ట్ స్టార్టింగ్ నా మీదే ప్రయోగం చేస్తుండు. ఈ వీడియో నచ్చి చాలా మందికి రీచ్ అయితే నెక్స్ట్ టైం పెడతాడు. ప్రయోగం మాత్రం నా మీదే చేస్తుండు. బిజినెస్ అయితే పెద్ద ఏం లేదు, జస్ట్ ఫస్ట్ ఎవరి దగ్గర చేస్తాం మనమైతే బ్రదర్తోనే కదా ఫస్ట్ చేసేది అయితే. అందుకే అన్నది కూడా సోనియా మస్కిటో ఉంది కదా అల్యూమినియంది, సో అట్లా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ బ్లాగ్ అయితే బ్రదర్తో అయితే చేస్తున్నాను. దానికి అన్న చూడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మా ఈ సందీప్ ఆర్కేఓ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేనే కాదు, నేను ఆఫ్టర్ ఆల్ నేను చిన్న జస్ట్ ఒక వర్కర్ని, వర్క్ చేసేటోళ్ళని. నా అసంటోళ్ళు చాలామంది వస్తారు. ఇది సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్లు చాలామంది అతని ఛానల్లో ఇంటర్వ్యూ అనేది చేస్తాడు. అతను ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, అతను సపోర్ట్ చేయండి. జస్ట్ కొద్దిగా కొన్ని తప్పులు అనేది ఉంటుంది, బస్ అది మీరు భరించాల్సిందే. ఎందుకంటే మీ ద్వారానే మేము ఉంటున్నాం, మీరు చూడాలి మా వీడియోస్. కొన్ని తప్పులు కూడా ఉంటాయి, బట్ దాన్ని మీరు భరించాలి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ అన్న అయితే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సందీప్ ఆర్కేఓ బ్లాగ్స్. సో ఇలాంటి వీడియోలు ఇంకా ముందు తీస్తూ ఉంటా. సో ఎవరితో తీస్తా అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.